ఈ ఒక్కటే మంచిది, నువ్వు ఒక్కదాని మంచిది, అందరూ అమ్మా కొంచెం మాట్లాడతారు. ఇప్పుడు ఏమంటాడు శంకర్ గారు? ఏమంటాడు? అందాన్ని 6 నెలలు అడవిలో తిరిగి ఎక్కడ ఇబ్బంది కూడుకున్నావు, గర్భం చేసుకొని వచ్చినావు అని అంటాడా? అవును అంటాడు బాబా. సరే నువ్వు పక్క జరుగు గాడికే నడు. వచ్చిండ్రా అయ్యిందే ఉన్నారా శంకరే? శంకరే అన్నా నారాయణమూర్తి, తమ్ముడా శంకరే, అన్నా బ్రహ్మదేవ, ఇంట్లో గడబెడ కోనే క్యా గడబెడ కోనే ఏమో ఇంట్లో వాళ్ళు ఇల్లు పెడతానమాట. ఏంద్రా లొల్లన్న పాడుకోవే, నీవే పాడుకోవాలా? ఏమో పార్వతమ్మను 6 నెలలు అడిగి ఎవరిని కూడుకొని రంగుల గర్భం చేసుకున్నావు అని అనుమానిస్తాను. ఎవరా పార్వతమ్మ వచ్చి బావరాలా నా రంగతనం నా దొంగతనం మీకు తెలవదా? నీరన్న చెప్పి బావరాలని పోలే మా తమ్ముడు మా మాటింటారు. బావలాల అన్నవలే బావలాల అన్నవల కింద సల్లవడచ్చినారా? సల్లబడుతుంది. బావలాల అన్నవల కింద సల్లవడచ్చినారా? అది నీయాసంటే అరకరకపోటు చూసుకుంటాడు, నా నుంచి కాదు. నేను అన్నగా వెళ్తాను, పువ్వులలో పెట్టుకోవాలంటే పళ్ళలో పెట్టుకున్నాడు పిల్లల్ని. నీ అటువంటి అరకరకపోటు ఆడుకోవాలి ఏమంటే లోకంలో ఆడవాళ్ళందరికి ఇట్లా మారిపోతారా? ఇచ్చి గాడికి పిల్లల్ని అనుమానించిన పొద్దుగా లేచి గడ్డి మంది ఆగి సావాలి. నీ అబ్బా మీ పిల్లలు ఉండరు గట్టి మంది అనమాట. ఇదేవుడురా కగ్గిదాలుగా ఎవరంటే గట్టి మంది అంటారు, నీ గట్టి మంది మారెట్లా వాడు. ఇచ్చి గాడికే విద్య గురువు బుద్ధి గురువు పిల్లవే పెద్ద గురువు అన్నోడే వర్రా. ఆడు కుక్కన్న కవి ఆడు గట్లగా అంటాడు, ఆవిడగాడు. నేను అట్లాంటి కాదు. అరే పార్వతమ్మ లోకమాతగా పార్వతమ్మను అనుమానిస్తారో పిచ్చిగాడికే మనం దేవతలకి అనుమానిస్తే భూలోక నగరంలో ప్రజలు ఉంచుతారా? ఉంచరు. పార్వతమ్మ సత్యవంతురాలు ఏరుకో. నీకెరికే? నాకెరికే, లోకానికి ఎరికే. లోకం సంగతి పక్కన పెట్టి మీకెరికేదా? మీకు బాగా ఎరికే, వీరికి బాగా ఎరికే. నా పిల్ల సత్యం మీకన్నా నాకన్నా ఎక్కువ మీకే వెరకరు అన్నో. అదేమో ముందటొచ్చింది, వెనుక మీరొచ్చిర్రు. బావలాల అన్నవల కింద సల్లవడొచ్చిన అది ముందుగా వచ్చింది, మీరు వెనక వచ్చింది. నాకు అనుమానం ఎక్కడ అనుమానం బావలాల నీ బాధ కెడుతున్నా వాడి బాధ కెడుతున్నా. మరి అదే పార్వతి మనకు ఆడపిల్లలతో బాధలు బాగతాయా? నీ భర్తని చెప్తాను అంటే, నీ భార్యని చెప్తాన్నా, నీ మొగని నీ పిల్లల్ని చెప్తాన్నా, నీ పత్ని సతిని చెప్తాన్నా. ఒకవేళ నాకు అడగంగడు 100 మంది ఆడపిల్లలని ఇకపోతే ఈ ఓదెల మండల గ్రామాన సర్పంచ్ ముందట, ఎంపీటీసీకి వెళ్తే ఆయన ముందట, వార్డు మెంబర్ల ముందట, ఉప సర్పంచ్ ముందట, పోని నా మహిళా సంఘం నాకెక్కడ గుండెపోటు పోషికే నీకమున్న 2 వాళ్ళే ఇప్పించినావు. నాకెక్కడ నా గుండెపోటు అయితే మహిళా సంఘం ముందడి ఇస్తారన్నదిరా. దా పెయి మొత్తం పక్కపక్క మండుతుంది. అప్పుడు రాబోతున్నా ఇప్పుడు బాగా అంటే ఇప్పుడు ఏంటిరా సత్యవంతురాలు పెద్దలు అన్నలని చెప్తాను, మా మాటిను. పార్వతమ్మ సత్యవంతురాలు ఏరుకోరా అంటున్నాం. నేను చెప్పేది పార్వతమ్మ సత్యవంతురాలు ఏలుకోమంటారు కాబట్టి అన్నా, మీ మరదలు పార్వతమ్మ సత్యవంతురాలను నువ్వంట కాదు, నేనంట కాదు. లోకం మొత్తం సత్యవంతురాలని చెప్పాలి. చెప్పాలంటే ఎట్లయితే నమ్ముతావురా శంకరాలు నువ్వంటే, ఎండుకొండ కైలాసం లోపల 7 పట్టాలు నాగపళ్ళు తీగపళ్ళు కట్టుకుపోయి దేవతలు తోలుకోడిపోయి మీరిద్దరు 12 బళ్ళ కట్టెలు కొట్టుకొచ్చి పరుపు బండని ఎర్రగా లక్కువగా కాలబట్టి 7 కోసుల దూరం ఎట్లా
పోతే మాడిపోవాలి గట్ల ఎర్రగా బండను కాలబెట్టాలి మీ మరదలు పార్వతమ్మ ఒంటిపుర సీర కట్టుకోడు ఒంటిపుర రైకలుకొని ఆ బండ మీద పొర్రితే చింతాకు మందం సీర కాలద్దు రాలాకు మందం రైక కాలద్దు పెట్టుకున్న పొట్టు పేడెత్తద్దు గట్ల బయటకు వస్తే నమ్ముతుందో నమ్మడు తర్వాత చెప్తానే ఏలుకుంటారో ఏలుకోడు తర్వాత చెప్తా ఇప్పుడు ఏ మీరక్కడనే బతుకు అని చెప్తాను. ఇప్పుడు పార్వతమ్మను బండ మీద పొరిస్తే చింతాకు మందం సీరగాలద్దు రాలకు మందం రైగలద్దు పెట్టుకున్న పొట్టు పేడెత్తకుండా వస్తే పిల్లలు ఏరుకుంటావురా? అవు మళ్ళా ఏరుకుంటావా? నా ఇష్టం ఉంటే ఏలుకుంటా నా ఇష్టం ఉంటే ఏలుకుంటా నాకు అనుమానం వస్తుందిరా. నీ బాధ కెట్టవా వారి బాధ కెట్ట? నాకు అనుమానం వస్తుందిరా. నాకు తోడబుట్టిన చెల్లెలు పిచ్చిగాడికే ముందర పల్లెలో పిల్లలుగా ఎవరికినట్టు వస్తుందని చెప్తున్నాడు. వచ్చింది సరే పండుగ భరిద్దాం కానీ ఇప్పుడు మనం పండుగ భరించును అని అనుకోగానే విన్నాం కానీ మరి బండ మీద పొరుడు ఎట్లుంటుందో మనం ఒక్కనాడంతో చూడపోతుంది. ఆ బండ మీద ఒక్కసారి బొర్రి చూసినాక సిరి పార్వతమ్మను బొరిద్దాం. అయితే దేవతల ఇరువారకు బండ మీద బొర్రించడం మాటే గారు బొర్రించడం లేదురా శంకర. లోకాల కర్తం నీకు అందరికి రెండు అయితే నీకు 3 కాళ్ళు బొర్రించుడు అన్నావు కాబట్టి బండ మీద బొర్రించుడు బొర్రుడు ఎట్లుంటుందో ఒక్కసారి నువ్వు చూపెడితే నిన్ను చూసి పార్వతమ్మను బొర్రిస్తావురా శంకర అంటారు. నీకు పర్వతాలే బ్రహ్మానికి 4 తలకాలు 4 ముఖాలు మీరు చెప్పినాక నేను బొర్రపోవుడేంది నా అందు తప్పు లేదు నేను బొర్త గాని నాకన్నా పెద్దోళ్ళు మీరు ఇట్లా నడువులాంటి గట్ల నడిచిన తిండ్రా అంటే తిండ్రా బండ మీద పొరుడు ఒక్కనాడన్నా మీరు నాకు చెప్పబోతురి. మీరు పెద్దోళ్ళు కాబట్టి బొరగాలు మీరు బొర్రుర్రి. మీరు బొర్రినాక నేను బొరుతా మిమ్మల్ని చూసి నేను బొరుతా నేను బొర్రినాక పార్వతమ్మను బొర్రిందే వాందరాలా. సరే చుట్టూ తింటూ పిల్లలు మరి నేను చావాలా? పిల్లలు పెట్టే కాడికి పోతుంది కట్టెలు పెట్టే కాడికి పోతురా అని చెప్పలేదు. వెయ్యి మొత్తం పగపగ మండుతాడు నా మూడు మొగపోడు నా బుట్ట కోసులేడు నువ్వెవరి నిన్న చేసుకున్నా అన్నప్పుడు నిన్ను ఏకంగా ఎట్లా చేసుకుంటారా మురికాల బట్టి వరకులు అప్పుడు రాబోతులే ఇప్పుడు భావనాలా అన్న వాళ్ళ చల్లబట్టి నడుగుర్రి తమ్ముడు అన్నారు విష్ణుదేవుడు బ్రహ్మదేవుడు 12 బండ్ల కట్టుకొని దేవతలు తోలుకొని కట్టుకు గడ్డలకు పోతున్నారయ్యా.
కాలద్దు రాలాకు మందం రైక కాలద్దు పెట్టుకున్న బొట్టు తేడెత్తద్దు శరీరం మీద చెమట కాయంత రక్తపు చుక్క బయటపడద్దు అట్లయితే నీ భర్త ఏలుకుంటాడట లోకాల సంగమయ్య చెప్పిండాని బ్రహ్మదేవుడు విష్ణు నారాయణమూర్తి చెప్పంగా గానాడు కన్న తల్లి పార్వతమ్మకే అమ్మా కన్న తల్లికి గుండె వలిగిపోతున్నదా ఎర్రగల్ల వడవట్టకు కన్న వడవరకు కన్న తల్లి పార్వతమ్మకు ఈ ఆకు కోట మోర తల్లి ఓ దేవుడా ముగ్గులినాది పార్వతి కట్టోర ఉన్న తల్లి ఓ దేవుడా చెట్టోర తల్లి పలిగే ఓ దేవుడా
పెట్టంగా అవో సల్లిళ్ళ కుండోల బండ సల్లబడుతున్నదిరా ఓ దేవుడా కన్న తల్లి పార్వతి పార్వతి బావలు బండాలో నువ్వు బావాలంటే వాడేమో ఏమన్నంటే కింద నేను బండ మీద పొందుతే చింతాడు మనం శీలకాలం మీద రావాలి మనం రైతకాలం మీద పెట్టుకున్నాము శరీరం మీద చెమటకాయ రక్తం చుక్క కూడా బయట అది మీరు చూసిన మాకు ఏమడతాను బాబా మీ తమ్ముడితో మీరన్నా చెప్పండి బాబా చెప్తాం ఏం చెప్తాం మా కర్మ చెవులిన వస్తాయివా నీ మొగనికి మొగరికి లంగా లంగా వీసా లంగుతే అని నువ్వు ఎప్పుడైతే పార్వతమ్మ బండ మీద బొర్రింది సిద్ధార్థ మనం సీరగాలేదు పార్వతమ్మ సపరేట్ వెళ్ళా దేవత ఆ రెండు గాలు వచ్చి సపరేట్ ప్రేమ తీసుకొని పోయి వెళ్ళకపోయా ఆ గదే ఉంటానమ్మా నేను గదే ఉంటాను మీరు ఎప్పుడు కొద్దిగా అందుకు పిల్లలు చెప్తారు మొక్కు అంటే అంది ఇంకా కాలు మొక్కు తినడానికి పనికి ఒక ఇట్లా నిర్మాణం నేర్పుతారు వాళ్ళు మొక్కి తీసుకపో అన్నారు అదే తీసుకోపోరా ఇప్పుడు ఇంకేంది నువ్వు ఎప్పుడప్పుడు బండ మీద బొర్రింది కదా బొర్రింది మరి ఇంకేందిరా మళ్ళా చీరగాలనే రైతు శివం ఇట్లట్టు అయితే దీనికి బావలారా నీ బాలకెడుతున్నా మన బాలకెడుతున్నా అన్నా బ్రహ్మదేవా అన్నా తెలగొస్తాడు మీ మరదల పార్వతమ్మ బండ మీద అడుగు పెట్టేటప్పుడు బావా బ్రహ్మదేవాడు వాడిని పిలిచిందా పిలవలే నడిపావో నారాయణ గుర్తారు నిన్న చేసిందా చేయలే బూడిద మొక్క పోడో బుడ్డ కోసరోడో చంగమోడో నన్నా చేసిందా చేయలే మరి వల్ల చేసింది మరి ఎవరన్నా చేసింది అది బాయికాడ బ్రాహ్మణోడు ఉన్నది అది బాయికాడ బ్రాహ్మణుడు ఉన్నదిరా. బాయికాడ బ్రాహ్మణోడు
పాలంటే నేను ఒక్క మాట చెప్పుతున్నా ఎండికొండ కైలాసములా ఎండికొండ కైలాసము లోపల 7 పంటలకు కల్లాలు వేసి 30 గుట్ల గడ్డి వరవాలి గడ్డి కట్టంటే పెట్టాలి 12 ఎకరాలలో అందరం మిరప వరవేసి మంటలు వయ్యాలి భూమిలోటు పొగలేపాలి ఆ పొగలకెళ్ళి మండలం పార్వతి అటు ఇటు అటు ఇటు ఇటు అటు ఉరకాలి ఇక తగ్గవద్దు తుమ్మవద్దు తగ్గవద్దు అప్పుడైతే నీ చుట్టూ కొరిగిచ్చు ఏం కాదు నాకేం కాదు కట్లయితే నమ్ముతావు నమ్మరు తర్వాత ఎప్పుడా ఉన్నకాలం ఏమంటే ఎంత కోసం వాడు ఓ ఎవరు చెప్పిందా ఇది ఇప్పుడు తేడా లేదు ఎవరికన్నా తప్పనా వాళ్ళకంటూ చిన్న పొలాలు ఇచ్చి తాగితే మిరపకాయలు తీసి పొలం చెప్పి ఆ పొయ్యిలో వాడితే వాడ తగ్గుతారు తుమ్ముతారు 12 ఎకరాల మంది మిరపవారు తీసుకొచ్చి దానిలో పోతే పార్వతమ్మ బతుకుతాయిరా ఆ చావన్ననే కాదు నేను చేసేది ఇప్పుడు నీ కోసం వాళ్ళు పోతారు ఎటు పోతారు రా మళ్ళా సరే మరి ఇప్పుడు తుమ్మకుంటా తగ్గకుంటా అంటే పిల్లవారు ఏరుకుంటా ఆవిరా ఇష్టం ఉంటే అనుకుంటా మాటకు పోకుడు గీకు నడకరా ఆగో బారమ్మతో 12 ఎకరాల కల్లాలు వేసి 30 గుట్ల గడ్డి కలిసి 12 ఎకరాల కోరు వచ్చి మరుగు లోపల పోసి ఆ మంట లోపల పోసి మిరపవరకు మంటలు పోసి అగ్గంటు పెట్టి మంటలు పోయంగానే అమ్మవారు పార్వతమ్మ తోడు బ్రహ్మదేవుడు విష్ణుదేవుడు చెప్పగానే ఈ పొగల గడ్డు పోతే తగ్గకుండా తుమ్మకుంటే నేనెట్లా వస్తున్నాను ఇక నా ప్రాణం పోతాను పార్వతమ్మ ఎప్పుడు పోతుందో కడుపులో చూసే ఇంకొక 3 గంటలు కలవాలి నేను బయట పడ్డాక ముక్కు మూదాడేసి 3 జల్ల నీళ్ళు తాగిచ్చి రియల్గా కష్టాలు పెట్టి ఆ పక్కల వంట పెట్టి నిన్ను పొడియకపోతే నేను కట్ల ఉంటే కళ్ళ వసూలుగా అని నా తల్లి నీకు బాధేం లేదు పొరలు ఊరుకుమనగానే ఆ గుమ్మి రొట్టు కోరకెళ్ళి పార్వతి ఎప్పుడు పోతుందో తల్లి కడుపులో నుండి ఆ గుమ్మి రొట్టు కోరలు మొత్తం నిరుచుకుంటుందని అమ్మవారు పార్వతమ్మ తగ్గకుండా తుమ్మకుండా ఎప్పుడు వచ్చిందో లోకాల శంకరుని చూసి బ్రహ్మదేవుడు విష్ణుదేవుడు తమ్ముడా పార్వతి తగ్గకుండా తుమ్మకుండా వచ్చింది భార్య తేలుకోరనంగానే దానేలు బట్టి దాని కంట్లో పడిసినట్టు ఎంత ఇట్లయితే దాని మోరంగది ఇప్పుడే నేను మా మామ దగ్గర పోతా హిమవంతుడి బయటికి అల్లంలో అల్లడే అల్లంలో
మామయ్య. అల్లుడా ఎండలు రాను ఎందుకో వచ్చిన వాళ్ళుడా దేవతలందరూ మంచుకున్నారా అయ్యా? సురా 30 కోట్ల ముందు 70 కోట్ల దేవతలు బ్రహ్మ క్షత్రియ వైశ్య శూద్రాది కులాచారులంతా క్షేమమే మామ. నీ ఇద్దరు అన్నాను మా బ్రహ్మదేవుడు విష్ణుదేవుడు మంచుకున్నారా? అలాగే పుట్టింది మంచిగా ఉంది. లక్ష్మీదేవి సరస్వతి మంచుకున్నదా? నీ ఇద్దరు పెద్ద బిడ్డలా? నా ఇద్దరు పెద్ద బిడ్డలు మంచిగా ఉన్నారు. నా బిడ్డ పార్వతి మంచుకున్నదా? వాళ్ళ మంచిగా బల్లలు బట్టి పీస్తాను వాళ్ళు. నీ బిడ్డ ఎంత మండుతుందిరా మామయ్యో మామయ్యో. ఓ దొంగ బిడ్డను కానీ నాకు ఇచ్చిన అవురా మామను. నీ బిడ్డకేంటే పంచన్నగిరిలో తుంగుండియాల కట్టుకొని నా ఉయ్యాలు, నా జంపాలు, నా కొత్త కొండు, నా సిలుం పట్టిన కొండు, నా ఉరిగ బత్తాలు దించే కొండు, ఎర్రకొండు ఉంటుంది అదిరా పోషికే. అల్లుడా ఉయ్యాలు ఊగుతాను అంటన్నా. నా బిడ్డనా మంచిగా ఉయ్యాలు ఊగుతుందా? మరి ఎందుకు వచ్చినవయ్యా? బాగా బలిసి అల్లుడింటికి వస్తే ఎందుకు వచ్చినవని అంటారు. రావాలా ఎందుకు వచ్చినవయ్యా అంటావా? ఓ మామ నీ బిడ్డ పార్వతి ఎవరినో కొడుకొని రంగుల గర్భం చేసుకుంటున్నాడు అంటినా. వీరు పుట్టుబడి రాక్షసు పుట్టుబడి దక్షపతి రాక్షసి పుట్టుబడి ఉంది. ఒక్క రక్తం సుక్క కింద పడితే 1000 రాక్షసులు పుడతాయి. వీడు నన్ను నవ్వుకుంటా మింగుతాడు. వాడి ఏలు బట్టి వాడి కట్ల ఒడిసినట్టు చేస్తాను అని మామయ్య అందరు మంచిగా ఉన్నారు. కానీ నేను రాజ్యాలు తిరిగట్టు రంగు జంగమండి 30 ఏళ్ళ జోల జబ్బకేసుకొని ఊర్ల మీద తిరుక్కుంటా అన్నా. మావయ్య ఇక జోల కుక్క పడ్డది. నేను మూలకెత్తనని చూస్తున్నా గాని నేను వచ్చే తొవ్వల్ల ఒక్క రాజ్యాల రాజుకి 2 పిల్లలు. రాజు పెద్ద పిల్లం రాజు కాదని 6 నెలలు అడుగుపోయి రంగుల గర్భం చేసుకొని వచ్చింది. భర్తను కాదని రంగుల గర్భం చేసుకున్న ఆడిదాన్ని కరకర గొంతులు వెయ్యాలని ఆ రాజు అంటాడు. ఆ రాజుకి 2 అన్నగాళ్ళు ఉన్నారు. అవునగాళ్ళు సంపద్దని వాళ్ళు అంటారు. సంపత్సర సంపరాద మా మామని అడుగుతారు వచ్చిందే. ఓ మామ నేను అక్కడ ఇన్న పాపం కాక మళ్ళా తెచ్చిన రాజ్యం లోపల పాపం అంట గడతావానయ్యా. భర్త కాదని 6 నెలలు అడవికి పోయిన ఆడదాన్ని భార్య అని చూడకుండా దాన్ని భార్య అని చూడకుండా 5 ముత్తైదుల విలువాల రాజ్యం లోపల తడిబడి తానం పోసి ఆకుపచ్చని సీర అద్దాల రైక తొడిగి 5 ముత్తైదులతోటి కాళ్ళకు పసుపు పెట్టి చెంపల గంధం పెట్టి 100 రూపాయలు బొట్టు పెట్టించి ఒలకంగా ఓడువాల బియ్యం పోసి తప్పు సప్పులతోటి జమిడిక మూతలతోటి ఊరవతల ఆకాశానికి గదగద వెంతితోటి కట్టం బెరవాలి. కట్టం కాడికి తప్పు సప్పులతోటి జమిడిక మూతలతోటి తోలుకపోయి కట్టాల గడ్డల కట్టం కాడి తీసుకొచ్చినాక కాళ్ళు రెక్కలు కట్టి కట్టంలో వండబెట్టి మనం ఉండంగానే సజీవంగా దానం వేయాలి. అక్కడిన్న పాపము కాక నా రాజ్యం లోపల అంటగడతాననుకున్నావా ఓ తంగవయ్యా? భర్తను కాదని 6 నెలలు అడవికి పోయి రంకుల గర్భం చేసుకొని వచ్చిన ఆడదాన్ని తడబడి స్నానం పోసి ఆకుపచ్చని సీర కట్టి అద్దాల రైకరుడికి రూపాయలు బొట్టు పెట్టి కాళ్ళకు పారాని పెట్టి చెంపలకు గంధం పెట్టి 5 ముత్తైదులతో ఒలకంగా ఓడి బియ్యం పోపించి దప్పు సప్పులతో తీసుకుపోయి ఊరవతల ఆకాశానికి జారడు మిగిలిన కాట్టం పెరిచి 2 కాళ్ళు కట్టి 2 చేతులు కట్టి బాణం ఉండంగానే కాట్టంలో వండబెట్టి కాట్నానికి అగ్గంట పెట్టన్నా. అవునయ్యా, ఎవరి బిడ్డ అంతే కదా. ఎవరి బిడ్డ అయినా అంతే. బిడ్డ మన బిడ్డ అయితే తప్పు మన తప్పు కాదు కదా. అగో నీ బిడ్డ అని తెలుసుకుంటలేవు రమ్మావో మావయ్యో. నేను పుండో కాడుంటే మందో కాడబెట్ట పుంటున్న కాడనే మందు పెడతానే ఓ మావ నేను.
నిన్ను మనిషి అన్న వాళ్ళు ఎవలే మా మామ మనిషి కప్పలు ఏంటిరు? దేవుడు నీ దేవుడే దేవుడు మాట మాట దేవుడు మనిషి కొబ్బరికాయ ఇచ్చి నెత్తిన కొడతారు. కొబ్బరికాయలు 40 రూపాయల కోటి ఉత్తగానే ఎవరు కొట్టరు మామ అల్లుడా ఎవరైనా అంతే కదా. ఎవరైనా అంతేనయ్యా. ఇగో నీ మాట పట్టుకొని పోయి నేను అక్కడ చెప్తే ఏమంటారు తెలుసా? ఈ బుడిగ దంగమోని మాటలు బుడుబుడుకల మాటలు ఈ మాటలు నమ్మరాదు అని నా మాటలు ఎవరు లెక్క తీయరు. నువ్వు ఇవ్వరాక చెప్పిన మాటలన్నీ నువ్వు అన్ని రాయకుండా మంచిదే, కింద సంతకం పెట్టు ఇట్లు ఇమ్మమంతుడు అని మొత్తం నేనే రాసుకుంటా మామ. మా రాజు రాసుట్లో ఫస్ట్ నాకు ఎరికే ఇట్లా రాసిస్తాడు. అల్లుడా కింద పెన్ని నీ దగ్గర లేదా? లేదు లేదు. లొట్ట వీకి అన్న పీక్కుంటావా? ఏ లొట్ట మాకు రాజుకు ఆ దెబ్బల గట్టడే తెలియకపోతే వీక రాదు కదా అది. నీకున్న మస్తే లొట్ట ఇటువంటి పెన్నులు వచ్చాడు కొంట కానీ కొంచెం ఆగుతలేవయ్యా. నీకు అట్టనే కదా నువ్వు కొన. రాజు ఇగో ఇట్లు ఇవ్వమంతుడు మంచిగా సంతకం పెట్టు. ఏ సూపర్. ఆ, ఇగో పెట్టావా? పెట్టినా. ఇదే కాగితం. ఇగో అబ్బా ఇట్లు ఇమ్మమంతుడు సంతకం పెట్టు. మీద మొత్తం మ్యాటర్ నేనే రాసుకుంటా. ఇక పెన్నీరా పెన్ని ఏందయ్యా పెన్నీరా. ఇవాళ దాకాను పిల్లోలు వచ్చి ఇప్పుడు పుల్లోలు పెన్ని అంటారు మామను పట్టుకొని. కాగితం నా చేతికి వచ్చింది, దాంతో ఏంది ఏమో గురుగుతావేందయ్యా? పెన్నీరా అంటన్నా. 10 రూపాయల పెన్నుకే కొంచెం పడతావా? దాని విలువ నీకేం తెలుస్తుంది? బ్యాంకులకు పోతే తెలుస్తుంది పెన్ను విలువ. తక్కువ టిక్కేసుకొని డప్ప ఉరికత్తారు. ఉరికచ్చి ఓషర్ రాద్దామన్న వరకు పెన్ను లేదు. ప్లీజ్ పెన్ను ఇవ్వాలి, ప్లీజ్ పెన్ను ఇవ్వాలి. అక్కడ వెళ్తుంది నీకు ఎవరికి రావులే. నాకు సార్లు పోయేటోళ్ళకి తెలుసు బ్యాంక్ కాడికి. పెన్ను ఇవ్వాలి నీకు ఎవరికరా. గన్ను లేకుండా మంచిదే కానీ పెన్ను ఉండాలి. 10 రూపాయలు పెట్టి మళ్ళీ కొనుక్కుంటే 10 రూపాయల విలువ నీకేం తెలుసు? ఆగో కాగితం తీసుకున్నాడు జంగవాడు లోకాల శంకరుడు. ఇక నేను పోతాననుకోని మావా పోయేస్తారా? ఇక ఆగో అక్కడదక్కడ మాయమై ఎండికొండ కైలాసంలో ఉడుతున్నాడు అన్నా బ్రహ్మదేవా, అన్నా విష్ణునారాయణ మూర్తి. మాతాగారింటి లేనా? చల్ పోషిడిక మాతాగారింటి నా తోదరకరారా. ఓనే ఓని కానీ ఇక వేనా కొంచెం పని వాడి వచ్చిన మావా సీతారామయ్య సిట్టి చెప్తాను. ఇవో నీ ఇంటికి వచ్చిన మావా నీ బిడ్డకి ఇట్లా వేసింది అన్న ఓలే సీతారామయ్య సిట్టి కాదు ఇది, మనిషిని చంపే సిట్టి. నీ అన్నలు ఒకడికి 4 ముఖాలు, ఒకడు పర్వతాలు ఎత్తుతాడు, తలకాయలు ఉలగాళ్ళకు తెలియదా? వాడు అంటాడు అన్ను అన్నవరా ఆడే అంటాడు. అయితే ఏం చేయాలో తెలియదా? ఇగో కాగితం రాసిస్తాను అన్నడా, ఇది నువ్వు చదవకు, మీ అన్నలేదో చదవని తలకాయలకి సత్తావు అన్నాడు. మరి మీరు చదివితే మీరు చావురా. మీకేం కాదట, నేను చదవద్దట. ఇగో ఏడ నేర్చినవి మాటలన్నీ. ఇగో చూడు, ఇగో ఆ చదివి అటు అది కాదు గిట్టుదే. మరి నాకు చదవరాదు కానీ నువ్వైతే చదువుతా ఫస్ట్. అరే ఇది ఎవరు రాసింది? ఏంటిరా ఇది ఎవరు రాసిర్రా? ఎవరు రాసింది? అది రాసిన పాడుకోకరిక నాకెవరికరా. నేను పాడుకావు. నువ్వు మంచిగా దొరకబట్టుకొస్తాను, మంచిగా తలగబెడతాను. అయితే ఇప్పుడు సిట్టి కొత్తపోయి అందులో ఎట్లున్నదో అట్లా చెప్పడం పార్వతమ్మని చేసి చూడవరా సిట్టి చూడవరా నువ్వు. అందులో ఎట్లున్నదో అట్లా చూసి ఆ పార్వతమ్మని చెప్పడ వేసి ఎండుకొండ కైలాసానికి పర్వడు బాగారా అందులో రాసింద చదువు అని ఎట్లున్నదో అట్లా చెప్పడ ఏరి. ఏం చేయమంటావురా పార్వతమ్మను, ఏం చేయమంటావురా శంకర, ఎట్లయితే నమ్ముతావురా అని మీరు అన్నారు. ఇక ఎల్లకెళ్ళొస్తుందిరా నీకు, బాగా తందుకు ఎల్లకెళ్ళొస్తుందిరా. మందికి వచ్చినట్టు నాకు వస్తుంది, ఎందుకెళ్ళొస్తుందిరా? లోపలికే చూస్తాడు. మా మావ అన్నాడురా, మా మావ చెప్పినట్టు ఏమన్నాడు? మా మావ దేవుడు నాకు అట్లా ఏమన్నాడు చెప్పరా? అగో బ్రహ్మదేవుడు విష్ణుదేవుడు సిట్టి చదువుతున్నారు. ఏనాడు ఆ సిట్టి లోపల ఏమంట రాసి ఉన్నది? అది ఎవల భార్య అయినా కంటే 6 నెలలు అడవికి పోయి గర్భం వేసుకొని వచ్చిన ఆడదాన్ని భార్య అంట చూడకుండా మహిళా సంఘం ముందు కాళ్ళకు పసుపు పెట్టి చెంపలకు పసుపు పెట్టి 100 రూపాయలు పొట్టు పెట్టి తోటి ఒలకంగ బియ్యం మోపించి డబ్బు సబ్బులతోటి కట్టాల గడ్డకు తీసుకుపోయి ఆకాశానికి జానవీల కట్టం
కాటం లోపల వంట పెట్టి కాళ్ళు రెక్కలు పెట్టి వంట పెట్టి కాటానికి అగ్గంటు పెట్టాలని ఏనాడు రాసిచ్చిండో బ్రహ్మదేవునికి విష్ణుదేవుని గుండెలు వలిగిపోతున్నాయి ఓ తల్లులారో పంచన్నగిరల పార్వతి దగ్గర సరస్వతి దేవి లక్ష్మీదేవి ఎప్పుడు ఉన్నదో సిండి తీసుకొచ్చి ఏనాడు సరస్వతికి అంగా ఆ పార్వతమ్మ తండ్రి రాసిచ్చిండు తడిబెడి తడిబెడి తానం పోసి ఆకుపచ్చని సీరాబ్దాల రైక తొడిగిచ్చి అందంగా తయారు చేపించి ఉల్కంగా ఓడువాల బియ్యం పోసి కట్టాల గడ్డల్లా ప్రాణం ఉండంగా కాట్టం లోపల గాలబెట్టల్లాటనంగా ఆ లక్ష్మీదేవి సరస్వతి దేవి సిట్టి పట్టుకొని పార్వతి దగ్గరికి వచ్చిండ్రు ఓ తల్లులారో అమ్మవారు పార్వతమ్మ పంచన్నగిరిలల్లో ఎప్పుడు ఉన్నదో పార్వతి దేవిని చూస్తున్నారు గుండె వలిగిపోతున్నది లక్ష్మీదేవికి సరస్వతికే అమ్మా పంజాలలో గెలిచినవు గాని ఓ చెల్లె పార్వతి ఇన్ని పంజాలల్లో గెలిచినవు గాని కాట్నాల గడ్డల్లో ప్రాణం ఉండంగా కాళ్ళు రెక్కలు గట్టి కాట్టముల వంట పెట్టి కాట్టానికి అగ్గంటు పెడితే చెల్లెలా ఓ చెల్లె పార్వతి నీ ప్రాణం వెళ్ళిపోతే చెల్లో నీ జీవనం వెళ్ళిపోతే నీ కొడుకులకు తల్లి లేని పిల్లలైతారు నీ కొడుకులు అవ్వలేని పిల్లలు నీ కొడుకులైతారమ్మా నా ఏమిటమ్మ చెల్లలానే నా చెల్లలా ఏమిటమ్మ చెల్లలానే నా చెల్లలా చెల్లరావు పార్వతి నా చెల్లలా చెల్లె పార్వతి దేవి కట్టాల గడ్డల్లా కట్టముల కాళ్ళు రెక్కలు కట్టి పండ పెట్టి కట్టానికి గడ్డి పెడితే నీ బ్రత వెళ్ళి పూజనమ్మా ఇక తోడు పుట్టిన తోడు నా చెల్లెలా తోడున్నదమ్మనాది నా చెల్లెలా తోడున్నదమ్మనాది నా చెల్లెలా నీకన్నా ఎక్కువనే నా చెల్లెలా నీ భర్త పెట్టిన పంజాలు ఇన్ని పంజాలల్లో గెలిచినవు కానీ ఈ పంచం గెలుచుకు నిన్నుంది కాదు చెల్లె ఈ పంచం లోపల నీ ప్రాణం పోతుంది కావచ్చునమ్మా Oh,
ఇంకా ముగ్గురు ముత్తైదలు పిలిపించి అమ్మవారు పార్వతమ్మకు అగో పంచన్న గిరలల్ల తడబెడ స్థానాలు పోతున్నారు ఓ తల్లులారో. మరి అవ్వ ఐదుగురు ముత్తైదలు పోయి అమ్మవారికి పసుపు బియ్యం కలుపుకొని ఒడవాల బియ్యం పోయారు. ఎవరు ఒకరు అమ్మ ఎక్కడో లక్కనే కూర్చొని సత్యాన బోనం వచ్చేది ఉన్నది. సత్యాన బోనం గండదిలిక ఎలుగులు చూస్తే గండాలు దొరికిపోతాయి కాబట్టి ఎవరు ఒకరు ఎక్కడో లక్కనే కూర్చోవాలి. సత్యాన బోనం వస్తుంది. పోగురి నువ్వైతే సెల్ ఆపరేటింగ్ చేయి. దొరికిందా నీకు పలక? డప్పులలు డప్పు కళాకారులు దేవుడు ఎట్లా లేపోయినా డప్పు డప్పు తెచ్చుకో. దేవుళ్ళు అత్తాయి ఏంది అవ్వ నాకు ఖాళీ కొడతాను అన్నాడు. ఎందుకు ఇర కొడతావు? నువ్వు చక్కని వాడిని ఖాళీ ఫస్ట్ సెకండ్ దేవుడు దిగిరా
శ్రీహరి రాఘవులే సీతారాముండా రఘురామచంద్రవేణి అయ్యో రామ జయ రామ నా ఓ గంగ గంగా ఓంకార కొలవదండవమ్మ నా గంగలో గంగా ఇక శారదుండవేమో గంగా నిన్ను వందే గంగా మాకు గనవెత్తరాదునమ్మా శివునికి చిన్న బిడ్డ శివనెల్లి మాత గౌతులు కోడలు గంభీరవాణి గౌలాడి బిడ్డ గనసారియలు మాదులాడి బిడ్డ మావులాలయల్లమ్మ పుట్టింది పెట్టలు పెరిగింది మగవాని ముట్టలేదు మోక్షం ఎంతలేదు వాడదాని ముట్టలేదు అవతారం ఎత్తలేదు రేణుకాయల్లమ్మ ఈ పాదాల పరిగేల దండవే నా తల్లి రేణుక ఎల్లమ్మ ఆవిరెడ్డి కొడుకవురా హంసమంత్ర మల్లన్న నీరమ్మ కొడుకవురా నిజమంత్ర మల్లన్న జడ్జెట్టి రావులు జవదారి పుల్లలు రాజు మల్లయ్య మాకు రాగాలకు సెలవియో ఇలాగా మరి వాటి రోజు లోపల మరి కీర్తి శేషురాలైన మరి గట్టిగా రాయమల్లమ్మ పేరు మీద ఈ రోజు రామనామ స్మరణ చేయించడి దాతలు ఎవరెవరయ్యా అంటే మరి చెల్లబిడ్డలు మరి ఆత్మగల అల్లుళ్ళు మరి చిత్తం రాజేశ్వరి మరి లచ్చయ్య మరి కారుకూరి ప్రమీల మరి మల్లేషు మరి కొడుకులు కోడళ్ళు గట్టిగా సమ్మయ్య సరోజన గట్టిగా రాజయ్య మరి సుమలత మరి అదే విధంగా మనవలు మనవరాళ్ళు మరి గట్టిగా సతీషు పద్మ గట్టిగా స్వప్న మరి గట్టిగా అనిలు స్రవంతి గట్టిగా తిరుపతి పూజ గట్టిగా అరవింద్ మరి మనవలు మనవరాళ్ళు మరి చెల్లబిడ్డలు అల్లుళ్ళు మరి కొడుకులు కోడళ్ళు కలిసి రామనామ స్మరణ ఏపిస్తున్నారయ్యా ఎక్కడా వెళ్ళిపోతుంది అవ్వా వెళ్ళి వస్తాము ఓ తల్లి రాయమల్లవ్వ నీ సిలకై మాటలు కానే అమ్మో నీ సింత పూల సాయనే అమ్మా నీ బంగారు మాటలు రాయమల్లవ్వ నీది బంతి పూల సాయనే అవ్వా నీ మాట మాకు దొరుకుతలేదు నీ రూపురేఖను మొక్కు కన్నబడతలేదు అవ్వా ఈడుగా నీడు లోపల ఈడు వాసిపోతివా తోడుగా నీ తోడు లోపల నువ్వు తోడు వాసిపోతివా అవ్వా నా చెల్ల బిడ్డ రానా నా బిడ్డ రాజేశ్వరమ్మ నా అల్లుడ లచ్చయ్య నా బిడ్డ ప్రవీణమ్మ నా అల్లుడా మల్లేశు నా చెల్ల బిడ్డలాల నేను వెళ్ళిపోతున్నా నాకు బిడ్డలు లేకుండా నా చెల్లె బిడ్డలే బిడ్డలు అనుకున్ననే నిన్ను నా కొడుక సమ్మయ్య నా కొడుక రాజయ్య కోడల సరోజన కోడల సుమలత రుడాన మందం తీరిపోతున్నది రా కొడుకు
రూపురేఖలు వాసిపోతున్నాయి కొడక ఊరు రమ్మన్నది కాడు రమ్మన్నది కాడు కన్న తల్లి కట్టలే చుట్టాలు అగ్గే నాకు ఆత్మబంధు ఆయరా కొడక నేను మనవల ప్రేమకు నోసుకోలేదు మనవరాళ్ళ భ్రమకు నోసుకోలేదు ఉండరా నేనన్న దేవుడు నన్ను వదలేదే విటో ఓ బిడ్డరానా గంగా ఓ శివలింగా పండెల్లి పోగరా గచ్చల్ల బండి మీ తల్లి రాయ వల్ల బండికి అడ్డలేమో నీ సెల్ల బిడ్డలేమో నీ యొక్క నీ సెల్ల బిడ్డలేమో బిడ్డనే రాజేశ్వరి అల్లుడు లచ్చయ్యా బిడ్డలో ప్రవీణ అల్లుడు మల్లేశు నీ కొడుకు సమ్మయ్య నీ కొడుకు సరోజన నీ కొడుకు రాజయ్య నీ కొడుకు సుమలాత మనవడు సతీషు నీ మనవరాలు స్వప్నవ్వ మనవడు అనిలు నీ మనవరాలు శ్రవంతి మనవడు తిరువనంద నీ మనవరాలు పూజవ్వ నీ మనవడు వరవిందు నీ గడ్డ వచ్చినారా అదిగో మాయమ్మ ఓయమ్మ రాయమల్లమ్మ గేటు పోతున్నవే మన ఇల్లు గీడున్నది మన దాల కాడున్నది కట్టిన ఇల్లు విడిసి పెట్టిన పొయ్యి విడిసి అమ్మ నువ్వు నిన్న కంచ విడిసి పడుకున్న వంచ విడిసి గేటు పోతున్నవే అయ్యో బాల బలవారి అయ్యో అయ్యో నా బిడ్డలారా అయ్యో అయ్యో నా అయ్యో మనవడు మనవరాళ్ళు అయ్యో నా తోడళ్ళు అయ్యో నా కొడుకులారా నేను వెళ్ళిపోతా ఉన్నా నేను ఒంటరిగా పోతలేను నేను ఇరుకొని పోతా ఉన్నా నేను చూడుకొని పోతా ఉన్నా నేను కుమ్మరింటి గుండతోటి శాలింటి బట్టతోటి కోటింటి కొత్తతోటి రెండు ఊరు తెచ్చి 6 అడ్డాలు తెచ్చి వరిగట్టి తాడు కట్టి తాళల్ల వంట పెట్టి నలుగురు ఎత్తుకొని 10 మంది మొత్తుకుంటా నాయన దప్పులరా సున్నాయి సప్పులరా నన్ను సాగ తంపినారా నన్నెత్తు వెళ్ళినారా మన ఊరికి ఉత్తరాడా ఊరాల వాడికి దింపుడు కాడా దింపుడు నల్లాల కాడా దింపుడు నల్లాల కాడా మన కింద దించినారా నా చెల్ల బిడ్డలేమో బిడ్డనే రాజేశ్వరి నా బిడ్డలో ప్రవీణ ఉరికి వచ్చి నా శివుల నోరు పెట్టి నన్ను అమ్మాని విలిసినారా అమ్మాని విలిసినారా వల్లమని విలిసినారా నా యొక్క కొడుకులేమో మీద ఉరికి వచ్చి నా నోరు పెట్టి నన్ను అమ్మాని విలిసినారా విలిసిన పిలుపులేనంటో నాకు చేరరా పాయ బిడ్డ విలిసిన పిలుపులు కొడుకో నాకు చేరరా పాయ కొడక నేను వెళ్ళిపోతున్నా తెల్లవరిపోతుంటే ఒక్క రోజు గడిసే 11 రోజులాయే అయ్యో నా బిడ్డలారా అయ్యో నా అల్లుడు నా మనవలు మనవరాళ్ళు రేపు తెల్లవారితే వారి ఇళ్ళకు వారెళ్ళిపోతలేమో నా ఇల్లు చిన్నహోము నా ఇల్లు చీకటాము మల్లయ్య రాజరాగా నా పేరు తీయవోరు నా ఊసి ఎన్నవోరు నన్నాది అయ్యవోరు నేను వెళ్ళిపోతా ఉన్నా గట్టిగా వారి చల్లగా ఆయమల్లమ్మ నీ పేరు మాసే ఆయమల్లమ్మ నీ పండు కొడితే ఆయమల్లమ్మ నీ వాటి నీరే ఆయమల్లమ్మ నీ రుణము నీరే నువ్వు ఎక్కడ వెళ్ళిపోతివో అయ్యో బాల బలవాలే
అల్లుళ్ళు కొడుకులు కోడళ్ళు మనవలు మనవరాలు దయాలి బలగం కలిసి రామనామ స్మరణ ఏపించినందుకు పుట్టింది ముచ్చమై పట్టింది బంగారం అని తోల వల్లయ్య తోడై ఉండాలి దాపల వల్లయ్య ధైర్యం చెప్పి పరమాత్మ పాదాల కాడ వరకు ఉంటే వెలగాలరా ఆత్మగల్ల రాయమల్లవ్వా హరి హరి మరి అయ్యా డప్పు కళాకారులకు డప్పు కొట్టాలి. బియ్యం కలపాలవ్వా? కొట్టాలి రావాలి డప్పు కళాకారులు